హాయ్ ఎవ్రీవన్. వస్తుంటే దారిలో అయితే చిట్టి కాకరకాయలు చూసాము. ఇంకా వండుకోవాలనిపించింది, తీసుకున్నాను. పువ్వులు పెట్టయితే అమ్ముతున్నారు. ఇవైతే తీసుకోవడం తేలికే కానీ వలవాలంటే చాలా కష్టం. అవన్నీ వలిచి శుభ్రం చేసి కడిగి చిల్లుడి గిన్నెలో ఆరపోసాను. కొంచెం లైట్గా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి పెట్టాను, ఎందుకంటే ఉప్పు కొంచెం చేదు ఉంది కదా, చేదు ఏమన్నా లాగుద్ది అని చెప్పి నీరులాగా వచ్చేస్తుంది అని చెప్పి వేసి పెట్టాను. ఇంకా నేనైతే ఈ 3 ట్రిప్పులుగా వేయించుకున్నాను. దీంట్లో ఇవి 3 ట్రిప్పులుగా వేపి పక్కన పెట్టుకున్నాక ఒక ప్లేట్లో కొబ్బరి, జీలకర్ర, ధనియాలు తీసుకున్నాను. ధనియాలు వేపినవి. ఇంకొక ప్లేట్లో ఏంటంటే ఎండుమిరపకాయలు, సాల్ట్ కనిపించట్లేదు వైట్ ప్లేట్లో వేసేటప్పటికి, సాల్ట్, చిన్నులపాయ రెబ్బలు ఒలుచుకున్నాము. ఇంక ఈ మొత్తం కలిపి మిక్సీ పట్టాను. బెల్లం కూడా వేసానండి, కాకపోతే బెల్లం మిక్సీలో కాకుండా ఆ ఫ్రై వేగేటప్పుడు దాంట్లో వేసాను, కాకరకాయలు, చిట్టి కాకరకాయలు. అందుకని బెల్లం పెట్టలా, తర్వాత పెట్టి చూపిస్తాను బెల్లం కూడా మీకు ఎంత వేసాను అనేది. ఇంకా కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసాము, ఎందుకంటే కొబ్బరి నలగటం లేట్ అని చెప్పి ముందు మిక్సీలో కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ వేసాను. ఇదిగోండి అంత కొబ్బరి వేసాను. ఉప్పు అయితే మనం తగినంత చూసుకొని వేసుకోవడమేను. ఉప్పుకి మనం ఇంతనేం లేదు, ఎందుకంటే కొంచెం కాకరకాయల్లో వేపేటప్పుడు వేసాను కాబట్టి అదొకటి చూసుకోవాలి. కాకరకాయల్లోకి దీనిలో కొంచెం ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ పొయ్యి మీద వేసినాక దానిలో కొంచెం బెల్లం చెప్పాను కదండి, అదొకటే వేయలేదు. ఇంకా కొబ్బరి ఈ 3 మెదిగిపోయినాక కొంచెం మిరపకాయలు వేసుకున్నాను. తర్వాత అది కూడా బాగా మెదిగినాక చిన్నులపాయలు వేసాను. ఎందుకంటే మొత్తం ఒకసారి వేస్తే ఒకటి నలిగిద్ది, ఒకటి నలగదు అని చెప్పేసి ఉప్పు చూసారు, ఉప్పు తగినంత వేసాను. ఇంక ఈ కారం అయితే డైరెక్ట్గా అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. కొబ్బరి కారం లాగే ఉంటుంది కదా, కొబ్బరి కారం లాగే ఉంటుంది, కొబ్బరి కారమే. కాకపోతే అందులో ఎండుమిరపకాయలు వేపుతాం, దీంట్లో వేపం అంతే. ఎందుకంటే వేపుతాం కదా నూనెలో వేసి అని చెప్పేసి. ఇంకా కారం అయితే ఇలా వచ్చింది. ఇంకా ఉన్న కాకరకాయలు మొత్తం మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకున్నాను. అదే బాండిలో కాకరకాయలు తీసేసిన బాండిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. తాలింపు కూడా వేసుకోవచ్చు, నేను వద్దని చెప్పేసి వేయలేదు, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకైతే ఆయిల్ వేడెక్కినాక ఈ కాకరకాయలు మొత్తం దాంట్లో వేసాను. ఇవి ఆల్రెడీ వేయించుకున్నాయి కాబట్టి ఎక్కువసేపు వేగక్కర్లేదు. కొంచెం వేగినాక బెల్లం చెప్పాను కదండి, కొంచెం అంత బెల్లం తీసుకొని మెత్తగా తురిమేసాను. తురిమేసి మధ్యలో వేసేసాను. వేసి మొత్తం బాగా కలిపితే కరిగిపోయింది, ఆ వేడికి కరిగిపోయి ఆ మొత్తం కాకరకాయలకి పడుతుంది, బాగుంటుంది. కాకరకాయ చేదు ఉంటుంది, తినలేమనుకున్న వాళ్ళు కొంచెం ఇట్లా బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఆ చేదు అంత తెలియదు. ఇదిగోండి ఇవైతే బాగా ఏగిపోయినాయి. బెల్లం వేసి ఇవంతా కరిగిపోయిన దాకా లైట్గా కాసేపు వేయించాను సిమ్లో పెట్టి. ఇంకా అది వేగినాక ఈ కొబ్బరి పొడి అంతా వేసేసాను. ఆ బెల్లం వేసాం కదండి, బెల్లం వేసిన టేస్ట్ అయితే అసలు తెలీదు, ఎందుకంటే ఎక్కువ వేయం, మనం కొంచెం వేసుకుంటాం. చూసారు కదా ఎంత వేసాను. అవి కాకరకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మామూలు కొంచెం కాకరకాయలతో చిటికెడు సరిపోతుంది. ఇప్పుడు మొత్తం పట్టిద్దో పట్టడానికి కొంచెం వేసి చూశాను. మొత్తం వేసింది మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఇంకా పొడివంతా వేయించేసి బాగా లైట్గా వేగించేసాను. బాగా సిమ్లో పెట్టాను, ఎందుకంటే కూర ఆల్రెడీ వేగింది కాబట్టి మాడిపోతుందేమో అని చెప్పేసి. ఇంకా టేస్ట్ చూస్తే లైట్గా కొంచెం ఉప్పు తగ్గిందండి. ఉప్పు అయితే వేసాను, ఎక్కువ వేయలేదు, కొంచెం వేసాను. ఇంకా అయితే టేస్ట్ బాగుంది, ఎందుకంటే కాకరకాయల్లో వేసాము, పొడుములో వేసాము, చూసుకొని వేసుకోవాలి కదా అన్నట్టు తగ్గించే వేసాను అన్నిట్లో. లాస్ట్లో చూస్తే కొంచెం తగ్గింది లైట్గా. ఇంకైతే కాకరకాయ వేపుడు రెడీ. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. కారం చేసుకుంటే ఇట్లా తినడానికి టేస్టీగా సూపర్గా ఉండే చిట్టి కాకరకాయల కారం రెడీ.